నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం. ప్రజా దర్బార్తో బాధితులకు స్పందన. మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ, కోలుకునేందుకు 8 వారాలు పట్టే ఛాన్స్. రేపటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. తుఫాన్తో పెరిగిన చలి, వృద్ధులు చిన్నారులకు తప్పని తిప్పలు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రజాభవన్ తలుపులు తెరిచే ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లే ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ ముందు ఉదయం నుండే బారులు తీరారు బాధితులు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులను స్వీకరించారాయన. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారంతో పరిపాలనలో దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రకటించినట్లే జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టారు. ప్రజాభవన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత వాహనంలోని జూబ్లీ హిల్స్లోని నివాసం నుండి ప్రజా దర్బార్కు చేరుకున్నారు. అనంతరం ప్రజాభవన్లో ప్రజా దర్బార్ మొదలైంది. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు ఉదయం నుండే ప్రజాభవన్ ముందు బారులు తీరారు.
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఫామ్ హౌస్లో నిన్న అర్ధరాత్రి కాలు జారి పడడంతో కేసీఆర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని యశోద ఆసుపత్రికి తరలించారు. జారి పడడం వల్ల ఎడమ కాలు తుంటి ఎముక విరిగిందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. 6 నుండి 8 వారాల వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. కేసీఆర్కు తగిలిన గాయం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు భద్రత పెంచాలని అధికారులను సూచించారు రేవంత్ రెడ్డి. గురువారం అర్ధరాత్రి తర్వాత ఎర్రవెల్లిలోని తన నివాసంలో కాలు జారి పడిపోయారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన కేసీఆర్ను యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు కేసీఆర్కు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. జారి పడడం వల్ల ఎడమకాలు తుంటి విరిగిందని సర్జరీ ద్వారా రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్నారు. కోలుకోవడానికి 6 నుండి 8 వారాల సమయం పడుతుందని తెలిపారు. కేసీఆర్ పడిపోయారు అని వార్త తెలియగానే ఆయన ఆరోగ్య పరిస్థితిపైన రాజకీయ ప్రముఖులు ఆరా తీశారు. కేసీఆర్కు తీవ్ర గాయాలు అవడం పట్ల ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కేసీఆర్కు జరిగిన ప్రమాదం తనకు బాధ కలిగించిందన్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని కోరారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కేసీఆర్ చికిత్స పొందుతున్న యశోద హాస్పిటల్లో భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ హెల్త్ కండిషన్కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు అందించాలని వైద్యులను కోరారు రేవంత్ రెడ్డి. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పందించారు. కేసీఆర్కు తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్లు తెలిపారని అన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. ఈ రోజు సాయంత్రం కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ ఉందని, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉన్నందువల్ల పరామర్శకు ఎవరూ రావద్దని తెలిపారు. కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడి వారికి నొప్పి రావడం జరిగింది. సో బాగా నొప్పి వచ్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఆసుపత్రిలో డాక్టర్లు సిటీ స్కాన్ అదేవిధంగా అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత వారి యొక్క తుంటి ఎముక విరిగిందని, దాన్ని హిప్ రిప్లేస్మెంట్ ద్వారా సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సాయంత్రం డాక్టర్లు హిప్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారి అభిమానులు, పార్టీ శ్రేణులు, నాయకులు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని, వారి ఆరోగ్యం మరి ఎప్పటికప్పుడు డాక్టర్లు సమీక్షిస్తూ ఉన్నారు. సో సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక డాక్టర్లు ఇక్కడికి ఎవరిని అనుమతించకూడదని చెప్పి డాక్టర్లందరూ కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు, అభిమానులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా యశోద ఆసుపత్రికి ఇక్కడికి రావద్దని, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా దయచేసి వారి ఆరోగ్యం బాగు కావడానికి ప్రార్థించండి, పూజలు చేయండి. కానీ ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఉదయం సాయంత్రం డాక్టర్లు వారు ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వారి పరిస్థితి స్టేబుల్గా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు పలు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్లో టీఎన్జీఓ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించిన ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో దర్గాలో ప్రార్థనలు చేశారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు టీఎన్జీఓ ప్రతినిధులు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో తమతో కలిసి పనిచేసిన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, సహా అధ్యక్షులు రాగి శ్రీనివాస్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, మహిళా జేఏసీ చైర్మన్ శారదా సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు సర్దార్ హర్మిందర్ సింగ్, అఫ్జల్, రూరల్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ భరద్వాజ్, నేరెళ్ల కిషన్, రవీందర్ రెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి తెలంగాణ ఎన్జిఓ సంఘం కరీంనగర్ జిల్లా పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, పోరాటాల యోధుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి కూడా మంత్రివర్గంలో స్థానం వచ్చినందుకు మేము మా ఉద్యమాల్లో మాతో పాటు కలిసి చేసిన బిడ్డలకు వాళ్ళ మంత్రివర్గంలో స్థానం రావడం మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. కొత్త ప్రభుత్వానికి కూడా మేము అండదండలు అందిస్తాం. ఆ రోజు తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు ఇచ్చిన పార్టీకి కూడా అవకాశం ఇచ్చాం. ఈరోజు మా ఉద్యోగులు మొన్నటి వరకు ఎన్నో అవమానాలు భరించిన మాట వాస్తవము. ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మా ఉద్యోగులను కంటికి రెక్కలా కాపాడుకుంటుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి అండదండలు తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉంటాయని తెలియజేస్తున్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రతినిధులు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల సంక్షేమం కోరుతూ నగరంలోని కరీముల్లాషా దర్గాలో ప్రార్థనలు చేశారు కాంగ్రెస్ ముస్లిం ప్రతినిధులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు రాణించాలని ఆకాంక్షించారు. واسمه وجبريل قادمه والبراق مركبه والميراث السفر هو سدرة المنتهى مقامه وقاب قوسين مطلوبه والمطلوب ومقصود والمقصود موجود هو سيد المرسلين خاتم النبيين شفيع المذنبين انس الغريبين رحمة للعالمين رحمة العاشقين مراد المشتاقين شمس العارفين سراج السالكين مفتاح المقربين وهب الفقراء والغرباء واليتامى والمساكين سيد الثقلين نبي الحرمين امام القبلتين وسيلتنا في الدارين يا رسول الله وسيلتنا في الدارين يا حبيب الله وسيلتنا في الدارين صاحب قاب قوسين محمود رب المشرقين ورب المغربين جد الحسن والحسين مولانا مولا الثقلين ابو القاسم سيدنا محمد بن عبد الله نور من نور الله يا ايها المشتاقون بنور جماله صلوا عليه وآله واصحابه وسلموا تسليما. పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, అంజన్ కుమార్, తాజ్ పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలను వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ 6 గ్యారంటీల ద్వారా మహిళా లోకం కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పాలనలో అందిస్తున్నటువంటి ఫలాలను ప్రజలందరూ పొందుతారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్గంలో చోటు లభించి వారికి సముచిత స్థానం లభించినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాలన్నింటినీ కూడా ప్రజలు మరి అనుభవించి ఇందిరమ్మ రాజ్యంలో వైన్ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ ఆందోళనకు దిగారు వ్యాపారులు. కరీంనగర్లోని గాంధీ రోడ్ వ్యాపార కూడళ్లలో వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనివల్ల తాము అనేక ఇబ్బందులకు గురి అవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని వైన్స్ ఏర్పాటును విరమించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కరీంనగర్ గాంధీ రోడ్లో ఆందోళనకు దిగారు వస్త్ర వ్యాపారులు. టెండర్ దక్కించుకున్న యజమాని ఈ ప్రాంతంలో వైన్స్ షాప్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. క్లాత్ అండ్ రెడీమేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యజమాని దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలు, వస్త్ర వ్యాపారులు పెద్ద ఎత్తున వచ్చి నినాదాలు చేశారు. ప్రారంభించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెంగల్దాస్ అశోక్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇక్కడ వస్త్ర వ్యాపారం చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. వైన్స్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల మందుబాబుల ఆగడాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్ ఏసీపీ కలగజేసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ దళితులా ఉన్నారనేసి ఇక్కడ చాలా మోసం చేస్తుంది. మాది గాంధీ రోడ్లో పక్క వైన్స్కి వస్తుంది. మాది పక్కనే బిల్డింగు. మేము లేడీస్ ఉంటాము, వర్కర్లు 50 మంది దాకా వర్కర్లు ఉంటారు. మాకు జీవనోపాధి కోల్పోతున్నది. మాకు ఈ పక్కకు వైన్స్ వస్తుంది, బార్ అండ్ రెస్టారెంట్ చేస్తారట. ఇక్కడ లేడీస్ ఎట్లు ఉంటారు? గత 25 ఏళ్ళ నుంచి వెళ్ళి మేము సొంత ఇంట్లో వెనకనే ఉంటాము, ముందర షాప్ ఉంటుంది. వేల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. మాకు ఇక్కడ వైన్స్ వద్దని మేము ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ వైన్ షాప్ వస్తుంది కొత్తగా, పాత వైన్ షాప్ ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు కొత్తది ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. ఆ పర్మిషన్ రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. గాంధీ రోడ్డు అసోసియేషన్ తరఫున మేమందరం ఈ 100 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. తినేదానికి తిండి లేకుండా కూడా అయిపోతుంది. ఈ వైన్స్ వేరే ఎక్కడ ఉన్నా నడుస్తుంది, ఏ గల్లీకి పోయినా నడుస్తుంది. ఈ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద పెట్టి ఇక్కడ మా పబ్లిక్ని అందరినీ, లేడీస్ని అందరినీ ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అయినా, ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని మా బాధను అర్థం చేసుకోవాలని రేవంత్ అన్నను విన్నవించుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి స్కీమ్ను రేపు ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను హైదరాబాద్ సెక్రటరేట్ నుండి రేపు మధ్యాహ్నం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ స్కీమ్ను ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,292 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలలో 2 పథకాలను ప్రారంభించనుంది రేవంత్ సర్కార్. ఇందులో మహిళల ఉచిత బస్సు ప్రయాణం చేసే మహాలక్ష్మి స్కీమ్ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,292 పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో సుమారు 20 లక్షలకు పైగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. మహిళల ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై ఎండీ సజ్జనార్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక భారంపై చర్చించారు. ప్రస్తుతం 40% మంది మహిళలు ప్రయాణిస్తూ ఉండగా ఫ్రీ ట్రావెల్ స్కీమ్ వల్ల 55% పెరిగే అవకాశం ఉన్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 4 రోజుల వరకు టికెట్ లేకుండా కండక్టర్లు అనుమతిస్తారని, ఆ తరువాత 0 టికెట్ ఇస్తారని తెలిపారు. ఇందుకు సంబంధించిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం లభించనుంది. రేపు మధ్యాహ్నం ఈ స్కీమ్ అందుబాటులోకి రానుంది. దీంతో మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గ్రామాల నుండి పట్టణాలకు నిత్యం ఇతర పనుల రీత్యా చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగపడనుంది.
వచ్చే మనకు రెగ్యులర్ ఇచ్చే బడ్జెట్ నుంచి వస్తూనే ఉంది బికాజ్ లాస్ట్లో కోవిడ్లో కొంచెం నష్టమైంది, కొంచెం కష్టమవుతుంది కానీ బట్ వచ్చే రోజు అది కూడా మనము చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా బాగా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ బడ్జెట్లో ఉన్నది పాత ఉంది కదా, కొంత బకాయిలు రావాల్సింది, అది మనం రేస్ చేయాల్సి ఉంది. అది మనం బేసిక్లీ పిఎఫ్కి మనం సిసిఎస్కి ఇవ్వాల్సింది, అది వచ్చే రోజు ఇస్తానన్నారు. అది ఒకసారి ప్లాన్ చేసి చెప్తాను. సార్ ఈ ఆర్మూరు జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి సార్? అది అట్లాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి ఇట్లా ఆర్టీసీ ఆస్తుల మీద సంస్థకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత ఉన్నది, ఎంతవరకు రికవరీ అయ్యింది, ఇంకెంత బకాయిలు ఉన్నాయి సార్? లేదు, బకాయి ఉంది, ఆల్మోస్ట్ 7.5 crores ఉంది. ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా రావడం జరుగుతుంది, నిన్న కూడా వాళ్ళు కట్టారు. సో మెయిన్ ఇదే, ఈ ఒక్క సంస్థ నుంచే మనకు రావాల్సింది ఉంది, వేరే దగ్గర నుంచి ఎక్కడ 7.5 crores రావాల్సింది లేదు. ఇప్పుడు కొంచెం నిన్నటి నుంచి కొంచెం ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అయింది. అకాల వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. చలి పెరగడంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోజంతా వాతావరణం మేఘావృతమై ఉంటుంది. దీంతో చలికోట్లతో బయటకు రావాల్సి వస్తోంది. వాతావరణ మార్పు అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. విద్యార్థులు సైతం పాఠశాల కళాశాలలకు చలికోటు ధరించి రావాల్సి వస్తోంది. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులు వీస్తున్నాయి. వేగంగా చలిగాలులు వీస్తూ ఉండడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు జనం. వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా వాతావరణం మబ్బులతో మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాలలో పొగమంచు కురుస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పోయాయి. చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత ఈ తుఫాన్ కారణంగా చలి తీవ్రత బాగా పెరిగింది. మా పిల్లలను స్కూల్కు పంపించాలన్నా కానీ స్వెటర్లు వేసి పంపించడం జరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళం మేము కూడా స్వెటర్లు వేసుకొని తిరుగుడు అవుతుంది. ఈ చలి బాగా తీవ్రత బాగా పెరిగింది. ఈ తుఫాన్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి. కావున అందరూ కొంచెం తల్లిదండ్రులు పిల్లలకు మంచిగా స్వెటర్లు వేసి స్కూల్కు పంపించగలరని మా యొక్క మనవి. ఈ చలికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ముసలి వాళ్ళు చిన్నపిల్లలు బయటికి వెళ్ళే పరిస్థితి లేక ఎంతో వణుకు పుట్టిస్తున్న ఈ తుఫాను కేవటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పనులకు పోయేటోళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున లేచి పనులకు పోయేటోళ్ళు కూడా ఈ వణుకు భయపడి కూడా పనులకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నది. పంటల టైంలో ఈ వర్షాలు ఈ తుఫాను కేవటి చాలా ఇబ్బందికరంగా చాలామంది ఏడవలేని పరిస్థితిగా ఉన్నది. ఈ తుఫాను చేయబట్టి చాలామందికి ఇబ్బందికరంగా ఉన్నది. తుఫాను వల్ల రైతులు పంటల టైంలో ఈ వర్షాలు చేయబట్టి కళ్ళాల మీద ఉన్నాయి, పొలంలో కొయ్యలేని పరిస్థితి, కళ్ళలో ఉన్న వర్షాలకు తడుస్తాని ఎంతో బాధాకరంగా ఉన్నారు. వాతావరణ మార్పుతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పరిసరాల్లోకి మురుగునీరు చేరి దోమలు విజృంభిస్తున్నాయి. చలి పెరగడంతో స్వెటర్లు వేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు చలికి వణుకుతున్నారు. స్వెటర్లు వేసుకొని పాఠశాలలు కళాశాలలకు వెళ్తున్నారు. తుఫాను వల్ల చలి తీవ్రత పెరిగిందని పాఠశాలకు రావడం ఇబ్బందిగా మారిందంటున్నారు. ఉదయం మంచు వల్ల దారి కనబడని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా నీటి పరివాహక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది.
నా పేరు అక్షయ. వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ 2-3 డేస్ నుంచి చలి ఎక్కువగా ఉంది. అందరం చలి నుంచి కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వెటర్స్ వేసుకోవాలి. ఈ 2-3 డేస్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది చలి. కాలేజ్కి వచ్చే టైంలో అయినా వెళ్ళే టైంలో అయినా చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి జాగ్రత్త పడడానికి మనం వామ్ వాటర్ అట్లా ఏమైనా మెడికేషన్స్ తీసుకోవాలి. నా పేరు అక్షర. నేను ఆల్ఫోర్స్ కాలేజ్లో బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చలికాలం స్టార్ట్ అయింది కానీ తుఫాన్ కారణంగా గత 2-3 రోజుల నుంచి చలి బాగా పెడుతుంది. కాలేజ్కి రావడం చాలా కష్టమవుతుంది. బండి మీద వచ్చేటప్పుడు చాలా చలి పెడుతుంది. ఎంత స్వెటర్స్ వేసుకున్నా కానీ ఇంకా చలి పెడుతుంది. వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. కానీ చలి ఉందని ఏది ఆపలేం కదా. సో స్వెటర్స్ వేసుకోవడం కానీ వామ్ వాటర్ తాగడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ వస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలం ఊటీని తలపిస్తుంది. ఉదయం 8 గంటలు అయినప్పటికీ సూర్యుడు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వాహనాలకు లైట్లు వేసుకుని జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సి వస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుంటారని జోస్యం చెప్పారు జ్యోతిష్య పండితులు నమిలికొండ రమణాచార్యులు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓటమి చవిచూశారని, ప్రస్తుత ప్రమాదం కూడా వాటి వల్లే జరిగిందన్నారు. ఇక పీడలు తొలగిపోతాయని, తిరిగి ప్రజాదరణ పొందుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు రమణాచార్యులు. తెలంగాణ ప్రాంతంలో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు గురువు గారు కేసీఆర్ గారికి ఎలా ఉంటుంది అనేటువంటిది పొద్దున్నకి చాలామంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక సందేశాన్ని నేను పంపిస్తున్నాను. గతంలోనే కేసీఆర్ గారి యొక్క జాతకం చెప్పడం జరిగింది. అష్టమ స్థానంలో శని ఉండడం, దశమ స్థానంలో గురువు ఉండడం, పంచమ స్థానంలో రవి కుజులు ఉండడం ఒక ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడం జరిగింది. అష్టమ స్థానంతోని ఈ చిన్న సంఘటన జరగడం అనేటువంటిది జరిగింది. వారికి ఈ చిన్న సంఘటనతోని అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల అపమృత్యు బాధ తొలగిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి ఎవరు దీని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. త్వరలోనే వారికి 11వ స్థానంలోకి గురువు రావడం జరుగుతుంది. ఒక 2 మాసాల తర్వాత కుజుడు కూడా 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి అన్నీ మనకు శుభాలే జరుగుతాయి. వారి ఆరోగ్యం కోసం మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని, హోమ కార్యక్రమాన్ని, యాగ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం. మేము త్వరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి యాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తెలంగాణ ప్రజలు వారి ఆరోగ్యం గురించి ఏ విధమైనటువంటి భయపడవలసిన అవసరం లేదు. అన్ని దేవాలయాల్లో అందరూ కూడా వారి ఆరోగ్యం బాగుండాలని పూజలు చేస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ శాంతిగా ప్రశాంతంగా ఉండండి. కేసీఆర్ చాలా బాగుంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ 6 గ్యారంటీలపైన అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కొలువుదీరిన 100 రోజుల్లోగా పథకాలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు, విద్యుత్ శాఖలో పేరుకుపోయిన అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్, తిరుపతి, భానుచందర్, రాజేశం పాల్గొన్నారు. మరి నిర్ణయాలు చూస్తే మరి వాళ్ళ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయి. టీఆర్ఎస్ అక్కడ జీవన్ రెడ్డి గవర్నమెంట్ ఆర్టీసీ భూమి తీసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం. ప్రజా దర్బార్తో బాధితులకు స్పందన. మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ, కోలుకునేందుకు 8 వారాలు పట్టే ఛాన్స్.
రేపటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్. తుఫాన్తో పెరిగిన చలి, వృద్ధులు చిన్నారులకు తప్పని తిప్పలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.